కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అలాగే 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం అయితే కాకినాడలో కనివిని ఎరిగిన రీతిలో జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే ఉపాధ్యక్షులు అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరం గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క 2 ఏళ్ళలో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది, ఎలా చూడాలంటున్నారు? కూటమి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో లోకేష్ గారి నాయకత్వంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అదే నమ్మకంతో ప్రజలకి సూపర్ 6 అందే. అదే నమ్మకంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా గుంతలు పడిపోయిన రోడ్లు గ్రామాల్లో కొన అభివృద్ధి చెందాయి. అదే నమ్మకంతో సంక్షేమం అభివృద్ధి చెందింది. అంటే ఒక లీడర్ మీద నమ్మకంతో ఈ రోజులో రాష్ట్రంలో పరిశ్రమలు రావడం, పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం అదొక నమ్మకం. అలాగే సూపర్ 6లో సంక్షేమం, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఇవే కాకుండా 5 సంవత్సరాల పక్కకు గంటేసిన అన్నా క్యాంటీన్ కూడా తీసుకురావడం జరిగింది. ఈవేళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని పథకాలు, ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ టైంలో 14-19లో మరి పోర్టు తీసుకురావడం జరిగింది. ఉప్పాడ హార్బర్ తీసుకురావడం జరిగింది 350 కోట్లతో. అదేవిధంగా మన పక్కనే గ్రీన్ అమోనియా 50,000 కోట్లతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈవేళ అమరావతి దగ్గర 35,000 కోట్లతో ఈవేళ అమరావతి ముందుకు దూసుకుపోతూ ఉంది. పోలవరం ఒక 7-8 నెలల్లో ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో పోలవరం ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి ఒక్క చోట అభివృద్ధి ముందుకు పరిగెడతా ఉంది. ప్రజలకి గుండెల నిండా నమ్మకం ఉంది. ఇది వరకు ఏదైతే జరిగిన చీకటి పరిపాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి, ఆ పరిపాలన నుంచి ఈవేళ వెలుతురు చూస్తూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయకత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ వెన్నుపోటు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావడం, సూపర్ 6 ఎక్కడ అమలు కాలేదు. అలాగే వెన్నుపోటుకు 2 ఏళ్ళని కూడా వైసీపీ విమర్శిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? కళ్ళు లేని కబోదులు వైసీపీ వాళ్ళు. ఈవేళ ప్రజలకు 5 సంవత్సరాలు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి పొడిస్తే ప్రజలు జగన్ కత్తిపోటుతో 164 సీట్లు పొడిచి 11 సీట్లు మిగిల్చారు. అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముందు. ఏం చేయాలంటే కూటమి మీద నమ్మకంతో ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ముందుకెళ్తుంది. ఏదైతే నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొచ్చారో 25 లక్షల కోట్లతో, అది ఒక నమ్మకం. ఎవరికి నమ్మకం? నిరుద్యోగ యువకులకి, చదువుకున్న యువకులకి, అందరికీ అదొక నమ్మకం. అంచేత ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ కూడా చంద్రబాబు పరిపాలనలో ముందుకు దూసుకెళ్తా ఉంది. అంచేత ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని సంతోషిస్తున్నారు. రాబోయే 2029 కూడా తెలుగుదేశం పార్టీ కూటమే ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తారు. మెగా డిఎస్సీ అని పెట్టి మెగా స్కామ్ చేశారని కూడా మరో పక్కన ఆరోపణ చేస్తున్నారు లోకేష్ గారి పైన. దాన్ని ఎలా చూడాలి? అసలు నువ్వు డిఎస్సీ పెట్టలేదు కదా, జగన్మోహన్ రెడ్డి పెట్టారు. లోకేష్ గారు సవాల్ ఇచ్చారు, దమ్ముంటే రా సిట్టింగ్కి. ఎక్కడ జరిగిందో? నువ్వు ఉన్నప్పుడు ఇచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికెట్టే, నువ్వు వాళ్ళు మెడలో వేసిన స్పోర్ట్స్ మ్యాన్స్కే అప్పుడు నుంచి ఎప్పుడు ఈ డిఎస్సీ పెట్టగా ఉద్యోగాలు లేక ఉన్నారు. వాళ్ళే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. నువ్వు ఆ రోజు మెడల్ ఎందుకు వేసావు? నువ్వే సర్టిఫికేట్ చేసావు కదా. వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. క్లారిటీగా అధికారులు చెప్తున్నారు. దమ్ముంటే రమ్మన్నారు చర్చికి లోకేష్ గారు. రా, పరదాల్లో ఎందుకు తాగడం? ఇది పరిస్థితి. అలాగే 2 ఏళ్ల నమ్మకం, అలాగే అభివృద్ధి సంక్షేమానికి, అలాగే ఈరోజు కార్యక్రమం కనివినియర్గిరిలో కాకినాడలో జరుగుతుంది. అలాగే ప్రధానంగా కనివినియర్గిరిలో రాష్ట్రం అభివృద్ధి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే అలాగే అభివృద్ధి చూసి వారవలేకే అలాగే వైసీపీ అనేక ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అమరావతి ఒక పక్కన నిర్మాణం జరుగుతుంది, కాకినాడలో కనివినియర్గిన రీతిలో ఈ యొక్క ఏదైతే అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి మరో పక్కన పడుతుంది. ఈ యొక్క అభివృద్ధులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అలాగే సూపర్ 6 కూడా పూర్తిగా అమలు అవుతుంది. అలాగే డిఎస్పీ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా బహిరంగ చర్చకి రమ్మని కూడా అలాగే లోకేష్ గారు కూడా సవాలు విసిరారు. దానికి సిద్ధంగా వైసీపీ నాయకులు ఉండాలంటే కూడా అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ వర్మ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అలాగే 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం అయితే కాకినాడలో కని విని ఎరిగిన రీతిలో జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే ఉపాధ్యక్షులు అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరం గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, ఈ యొక్క 2 ఏళ్ళలో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది, ఎలా చూడాలంటే? కూటమి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఈ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో లోకేష్ గారి నాయకత్వంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అదే నమ్మకంతో ప్రజలకి సూపర్ 6 అందే. అదే నమ్మకంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా గుంతలు పడిపోయిన రోడ్లు గ్రామాల్లో కొన అభివృద్ధి చెందాయి. అదే నమ్మకంతో సంక్షేమం అభివృద్ధి చెందింది. అంటే ఒక లీడర్ మీద నమ్మకంతో ఈ రోజులో రాష్ట్రంలో పరిశ్రమలు రావడం, పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం అదొక నమ్మకం. అలాగే సూపర్ 6లో సంక్షేమం, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఇవే కాకుండా 5 సంవత్సరాల పక్కకు గంటేసిన అన్నా క్యాంటీన్ కూడా తీసుకురావడం జరిగింది. ఈవేళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని పథకాలు, ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ టైంలో 14-19లో మరి పోర్టు తీసుకురావడం జరిగింది. ఉప్పాడ హార్బర్ తీసుకురావడం జరిగింది 350 కోట్లతో. అదేవిధంగా మన పక్కనే గ్రీన్ అమోనియా 50,000 కోట్లతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈవేళ అమరావతి దగ్గర 35,000 కోట్లతో ఈవేళ అమరావతి ముందుకు దూసుకుపోతూ ఉంది. పోలవరం ఒక 7-8 నెలల్లో ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో పోలవరం ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి ఒక్క చోట అభివృద్ధి ముందుకు పరిగెడతా ఉంది. ప్రజలకి గుండెల నిండా నమ్మకం ఉంది. ఇది వరకు ఏదైతే జరిగిన చీకటి పరిపాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి, ఆ పరిపాలన నుంచి ఈవేళ వెలుతురు చూస్తూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయకత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ వెన్నుపోటు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావడం, సూపర్ 6 ఎక్కడ అమలు కాలేదు. అలాగే వెన్నుపోటుకు 2 ఏళ్లను కూడా వైసీపీ విమర్శిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? కళ్ళు లేని కబోదులు వైసీపీ వాళ్ళు. ఈవేళ ప్రజలకు 5 సంవత్సరాలు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి పొడిస్తే ప్రజలు జగన్న కత్తిపోటుతో 164 సీట్లు పొడిచి 11 సీట్లు మిగిల్చారు. అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముందు. ఏం చేయాలంటే కూటమి మీద నమ్మకంతో ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ముందుకెళ్తుంది. ఏదైతే నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొచ్చారో 25 లక్షల కోట్లతో, అది ఒక నమ్మకం. ఎవరికి నమ్మకం? నిరుద్యోగ యువకులకి, చదువుకున్న యువకులకి, అందరికీ అదొక నమ్మకం. అంచేత ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ కూడా చంద్రబాబు పరిపాలనలో ముందుకు దూసుకెళ్తా ఉంది. అంచేత ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని సంతోషిస్తున్నారు. రాబోయే 2029 కూడా తెలుగుదేశం పార్టీ కూటమే ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తారు. మెగా డిఎస్సీ అని పెట్టి మెగా స్కామ్ చేశారని కూడా మరో పక్కన ఆరోపణ చేస్తున్నారు లోకేష్ గారి పైన. దాన్ని ఎలా చూడాలి? అసలు నువ్వు డిఎస్సీ పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి, పెట్టారు. లోకేష్ గారు సవాల్ ఇచ్చారు, దమ్ముంటే రా సిట్టింగ్కి. ఎక్కడ జరిగిందో? నువ్వు ఉన్నప్పుడు ఇచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికెట్టే, నువ్వు వాళ్ళు మెడలో వేసిన స్పోర్ట్స్ మ్యాన్స్కే అప్పుడు నుంచి ఎప్పుడు ఈ డిఎస్సీ పెట్టగా ఉద్యోగాలు లేక ఉన్నారు. వాళ్ళే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. నువ్వు ఆ రోజు మెడల్ ఎందుకు వేసావు? నువ్వే సర్టిఫికేట్ చేసావు కదా. వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. క్లారిటీగా అధికారులు చెప్తున్నారు. దమ్ముంటే రమ్మన్నారు చర్చికి లోకేష్ గారు. రా, పరదాల్లో ఎందుకు తాగడం? ఇది పరిస్థితి. అలాగే 2 ఏళ్ల నమ్మకం అలాగే అభివృద్ధి సంక్షేమానికి అలాగే ఈరోజు కార్యక్రమం కని వినియోగంలో కాకినాడలో జరుగుతుంది. అలాగే ప్రధానంగా కని వినియోగంలో రాష్ట్రం అభివృద్ధి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే అలాగే అభివృద్ధి చూసి వారవలేకే అలాగే వైసీపీ అనేక ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అమరావతి ఒక పక్కన నిర్మాణం జరుగుతుంది. కాకినాడలో కని వినియోగం రీతిలో ఈ యొక్క ఏదైతే అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి మరో పక్కన పడుతుంది. ఈ యొక్క అభివృద్ధులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అలాగే సూపర్ 6 కూడా పూర్తిగా అమలు అవుతుంది. అలాగే డిఎస్పీ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా బహిరంగ చర్చకి రమ్మని కూడా అలాగే లోకేష్ గారు కూడా సవాలు విసిరారు. దానికి సిద్ధంగా వైసీపీ నాయకులు ఉండాలంటే కూడా అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ వర్మ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV కాకినాడ నుంచి.